టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మాస్ మహారాజా రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజగోపాల్ హైదరాబాద్లోని రవితేజ నివాసంలో తుది శ్వాస విడిచారు. జూలై 16 బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కుటుంబ సభ్యులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలుపుతున్నారు. తమ్ముడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డానన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్లో కలిశానన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి తన హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు మెగాస్టార్. తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్గా వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో వృత్తిరీత్యా ఆయన పలు ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఉద్యోగపరంగా చాలా ఏళ్లు నార్త్ ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నిజానికి ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు రవితేజ సైతం ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఉండేవారట. తన తండ్రి ఫార్మసిస్ట్ కావడం వల్ల వేరువేరు చోట్ల పనిచేసేవారని, ఆ టైంలో నాన్నతో తమ కుటుంబమంతా వెళ్లేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు రవితేజ. అలా అనేక ప్రాంతాలలో పనిచేస్తూ రావడంతోనే రవితేజకు అనేక యాసలు ఒంటబట్టాయని కూడా రవితేజ ఆత్మీయులు చెబుతూ ఉంటారు. ఇక రాజగోపాల్ రాజుకు 3 కొడుకులు: రవితేజ, భరత్ రాజు, రఘు. అయితే రెండో కొడుకు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించాడు. ఇదిలా ఉండగా భూపతి రాజు రాజగోపాల్ రాజు స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట. ఫార్మసిస్ట్గా మొదలైన తన ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ప్రదేశాలు తిరగాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తండ్రి మరణంతో శోకసంద్రంలో ఉన్న రవితేజకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ధైర్యం చెబుతున్నారు. ధైర్యంగా ఉండన్నా, మీ వెంట మేమున్నాము అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.